హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చి మా ఊర్లో వెదర్ చేంజ్ అయిందని మా ఇంట్లో వచ్చి బజ్జీలు వేయమన్నారు. అందుకోసం ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. నేను అందులో వచ్చి ముఖ్యంగా ఇందులో శనగపిండి, వంట సోడా పొడి, ఉప్పు, జీలకర్ర వేసాను ఫ్రెండ్స్. ఇది గట్టిగా తడుపుకున్నాను. ఈ గ్లాస్లో వచ్చి కొద్దిగా నీళ్ళగా ఉంది ఫ్రెండ్స్. ఇంకొకటి మిరపకాయలు ఫ్రెండ్స్, ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చి స్టఫింగ్కి, ఎందుకంటే ఇవి మన నాటి మిరపకాయలు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ స్టఫింగ్ వచ్చి ఇది ఫ్రెండ్స్. కొబ్బరి, జీలకర్ర పొడి, ఉప్పు ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇది అయిపోయిన తర్వాత పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం ఆనియన్, టమోటా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతే ప్రాసెస్ దీంట్లో ఉన్నది. సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో కూడా వేసుకొని ఇలా తీసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోకి లేదు మాకు రాదు అంటే కానీ ఇందులో కూడా వేసుకొని స్టఫ్ చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదోండి ఫ్రెండ్స్ మా పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇప్పుడు మా మమ్మీ వేస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా వేసినామంటే కానీ చాలా ఏది కూడా రాకోకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. మన చేతులకు కూడా అంతగా అంటుకోదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, దీంట్లో ఏం శ్రమ పడాల్సినంత అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా డెప్త్గా వెళ్ళి ఇవి వచ్చి పెద్దవాళ్ళకి ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు వచ్చి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, పిల్లలు ఉన్నారు అని చెప్పి, చిన్న పిల్లలు, వాళ్ళ కోసము ఆలూతో ఫ్రెండ్స్ ఇవి. ఇది టమోటా ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా నేను గట్టిగా తడుపుకున్నది అని చెప్పని, అది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మన బజ్జీలు వేయడం అయితే అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.